మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడో అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను దేవదూషణలో పలుకును ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనాను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనాను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకు ఉన్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు దానికి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనిషిని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు.